సనాతన ధర్మంలో ప్రకృతిని దైవంగా భావించి పూజిస్తారు. మొక్కలు, జంతువులను దేవతలుగా భావించి కొలుస్తారు. చెట్లు దైవానికి ప్రతిరూపంగా భావించి హిందువులు పూజలు చేస్తారు. కొన్ని రకాల చెట్లను ఆరాధించడం వలన జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని, వ్యాధుల బారి నుంచి రక్షణ దొరుకుతుందని చాలామంది విశ్వాసం. అయితే కొన్ని రకాల మొక్కలు పూజలను అందుకోవడమే కాదు, తాము కోరిన కోరికలు కూడా తీర్చుతాయని చాలామంది భక్తుల నమ్మకం. మన మహాలక్ష్మి అమ్మవారి చెట్టుగా ఎలా పిలువబడిందంటే, గత 8 దశాబ్దాల క్రితము ఈ ప్రాంతమంతా కూడా గిరిజనులు ఉండేవారు. వీరందరూ కూడా వారు ఇక్కడ ఉన్నటువంటి చెట్టుకి ఒక దేవాలయంగా భావించి మహాలక్ష్మి అమ్మవారిగా వాళ్ళు కొలవటం ప్రారంభించారు. అలాగనే దాన్ని కొంత నిర్మాణం కూడా చేసుకొని దానికి బోనాలని చెప్పి ఇతరత్ర కార్యక్రమాలన్నీ కూడా ఈ గిరిజనులందరూ కూడా అమ్మవారి పట్ల ఎంతో శ్రద్ధగా భక్తిగా పూజలు నిర్వహిస్తూ చేస్తూ ఉన్నారు. కాలక్రమేణా వాళ్ళంతా రకరకాలుగా వెళ్ళడం జరిగిపోయింది. కానీ వారు స్థాపించినటువంటి ఈ యొక్క ప్రాంతమంతా కూడా మహాలక్ష్మి అమ్మవారి సెంటర్గా చెట్టుగా పిలువబడుతూ, ఇక్కడ తదుపరి వారి తర్వాత చేరిన వారందరూ కూడా అలాగనే అమ్మవారిని కొలుస్తూ దినదిన ప్రబద్ధమానంగా వాళ్ళ జీవితాల్లో వెలుగు చూసుకుంటూ అలాగనే గుడి కూడా నిర్మాణానికి వీరందరూ కూడా సహకరించారు. పూర్వం నుంచి వనదేవతలను పూజించడం, చెట్లను పూజించడం కూడా మనకి సాంప్రదాయంగా వస్తున్న విషయం. అలా విశేషంగా చూసుకుంటే గిరిజనులు ముందు ఉంటారు. ఎక్కడున్నా కూడా ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఎక్కడున్నారో వాళ్ళు మళ్ళీ అక్కడే అమ్మవారిని పూజించడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క దేవాలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ఆ యొక్క అమ్మ కృపకి పాత్రలు కావాల్సిందిగా. For more videos like this, subscribe Big TV channel.